హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఓటింగ్ అనాలిసిస్. ఈరోజు ఓటింగ్లో ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు 10th వీక్ ఓటింగ్ రిజల్ట్స్. ఈరోజు కూడా ఓటింగ్లో చిన్న చేంజెస్ జరిగినాయి. అది ఎక్కడెక్కడ జరిగింది, ఎవరు చేంజ్ అయ్యారనేది ఈ వీడియోలో మాట్లాడతాను. ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్కి దగ్గరగా ఉన్నారు అనేది చాలా క్లియర్గా డిస్కస్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రతిరోజు ఇస్తున్న క్లారిటీయే మళ్ళీ ఇస్తున్నాను. ఓటింగ్లో తనుజాని కళ్యాణ్ దాటేశాడా అనే క్వశ్చన్. యాజ్ పర్ అఫీషియల్ ఓటింగ్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం తనుజా గారే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఎస్, 100% తనుజా గారే ఓటింగ్లో టాప్లో ఉన్నారు. కళ్యాణ్ పడాల ఓటింగ్ ఇంక్రీజ్ అవుతుంది ఎవ్రీడే, బట్ దగ్గర దాకా వెళ్ళే అవకాశం, తనుజా గారిని దాటే అవకాశం అప్కమింగ్ వీక్స్లో వస్తుంది. బట్ అక్కడ రైవల్రీ ఎలా క్రియేట్ అవుతుంది, వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంటే మటుకు అలాంటి పర్సంటేజ్ మళ్ళీ కనిపించదు. రైవల్రీ అనేది జరగాలి, గొడవలు జరగాలి, కళ్యాణ్ అందుట్లో కరెక్ట్ అవ్వాలి, అతనికి మంచి ఎపిసోడ్స్ పడాలి, అప్పుడే కళ్యాణ్ ముందుకు వస్తాడు. తనుజా గారు సింపుల్గా ఆవిడకి ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉంది, సీరియల్ ఫ్యాన్ బేస్, ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్. ఆవిడ గేమ్ బాగానే ఆడుతున్నారు, మంచి పాయింట్స్ పెడుతున్నారు. ఆవిడ వైపు కూడా నెగిటివ్స్ ఉన్నాయి ఖచ్చితంగా, కానీ ఆవిడకి ఓటింగ్ కన్సిస్టెంట్గా ఉండడం వల్ల ఆవిడని కదిలించడం కష్టం. కానీ ఆవిడని కదిలించాలంటే కళ్యాణ్కి మంచి ఎపిసోడ్స్ కంటిన్యూషన్గా పడాలి. అప్పుడు ఫినాలే వీక్ వచ్చేసరికి ఇద్దరికే ఓటింగ్ చేస్తారు కాబట్టి కళ్యాణ్కి 100% ఛాన్స్ ఉంటుంది. సో ఈ రోజు వరకు ఓటింగ్ అనాలిసిస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ప్లేస్లో తనుజా గారు, సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ యాజ్ టీజ్గా కంటిన్యూ అవుతున్నారు. వాళ్ళ ప్లేసెస్లో ఎలాంటి చేంజెస్ లేవు. కళ్యాణ్ ఓటింగ్ ఇంక్రీజ్ అయింది. థర్డ్ ప్లేస్లో డెమాన్ పవన్ ఉన్నాడు. డెమాన్ పవన్ హౌస్లో అందరితో మాట్లాడుతున్నాడు, టాస్క్లు ఎరగదీస్తున్నాడు. డెమాన్ పవన్ గ్రాఫ్ కూడా బాగా ఇంక్రీజ్ అయింది. టాప్ 5కి అన్ని అర్హతలు ఉన్న కంటెస్టెంట్ డెమాన్. సో డెమాన్ ఓటింగ్ కూడా చాలా ఇంక్రీజ్ అయింది. థర్డ్ ప్లేస్లో కంటిన్యూ అవుతున్నారు. ఇక్కడ వరకు ఈరోజు ఈ 3 ప్లేసెస్ మాత్రమే సేఫ్. మిగతా వాళ్ళ అందరూ ఓటింగ్ పర్సంటేజ్ కొంచెం స్లైట్లీ డిఫరెన్స్, ఆల్మోస్ట్ ఈక్వల్ అన్నట్టుగా ఉంది. ఫోర్త్ ప్లేస్లో సుమన్ శెట్టి గారు ఉన్నారు. సుమన్ శెట్టి గారు కూడా గేమ్ చాలా బాగా ఆడుతున్నారు. బాగా ఇంక్రీజ్ అయింది కూడా అతని ఓటింగు, కానీ ఈ నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు కొంచెం డౌన్ అయ్యింది. సో ఫోర్త్ ప్లేస్లో కంటిన్యూ అవుతున్నారు. సుమన్ శెట్టి గారు 100% సేఫ్ జోన్లో ఉండాలి అనుకుంటే ఆయనకి మీరు ఓట్ చేసుకోవాలి. ఇక ఫిఫ్త్ ప్లేస్లో రీతు చౌదరి గారు ఉన్నారు. రీతు గారు కూడా బాగా గేమ్ ఆడుతున్నారు, రాణులుగా అద్భుతంగా కామెడీని పండిస్తున్నారు. సో రీతు గారి గ్రాఫ్ కూడా అలాగే ఉంది, బట్ డేంజర్ జోన్లో ఉన్నారు. ఆవిడ హౌస్లోనే ఉండాలనుకునే వాళ్ళు ఓట్ చేసుకోండి. ఇక ఫిఫ్త్ ప్లేస్లో సంజన గారు ఉన్నారు. సంజన గారి గురించి తెలిసిందేగా, ఆవిడ ఈ వారం గేమ్ బాగా ఆడారు కూడా. సో ఆవిడ ఎవరు ముందు ఎట్లా ఎలిమినేట్ అయిపోతారు, ఎవరు గేమ్లో ఓడిపోతారు అనేది కూడా ముందే ఆవిడ గెస్ట్ చేసి మరీ ఆడుతున్నారు. సో సంజన గారు కూడా గేమ్ బాగుంది, బట్ ఇమ్మాన్యువల్ నామినేషన్స్లో రావట్లేదు. పైగా ఇమ్మాన్యువల్కి ఈ వారం పెద్ద ఫుటేజ్ కూడా రావట్లేదు. ఇమ్మాన్యువల్ని ప్రేక్షకుల్లో జనాల్లో పెట్టారు, రాజులుగా పెట్టుంటే కంటెంట్ ఇంకొంచెం బాగా వచ్చి ఉండేదని నాకు అనిపించింది. బట్ ఇమ్మాన్యువల్ ఓటింగ్ 100% సంజన గారికి పడుతుంది. ఆ తర్వాత భరణి గారు ఉన్నారు. భరణి గారికి ఓటింగ్ చాలా తక్కువ పడుతుంది. భరణి గారు హౌస్లోనే ఉండాలనుకునే వాళ్ళు ఓట్ చేసుకోండి. తనుజా దగ్గర ఉన్న సేవింగ్ పవర్తో భరణి గారు సేవ్ అయిపోతారని గుడ్డిగా మాత్రం ఓట్ లేకుండా ఆపకండి. తనుజా గారు భరణి గారికి యూజ్ చేస్తారో చేయరో మనం గెస్ చేయలేం. ఆవిడ కొంచెం ఇంటలెక్చువల్ మూవ్తో యూజ్ చేయకపోయినా కూడా మనం ఎలాంటి ఆశ్చర్యం పోనక్కర్లేదు. గతంలో తనుజా గారికి చాలాసార్లు భరణి గారు సహాయం చేశారు. కానీ గేమ్లో సిచ్యువేషన్స్ ఇప్పుడు చాలా చేంజ్ అయినాయి. ఎందుకంటే ఆయన ఒకసారి ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళి లోపలికి వచ్చారు. సో ఆడియన్స్ ఓట్స్ నేను గౌరవిస్తాను అని ఆవిడ అన్నా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. సో భరణి గారు హౌస్లోనే ఉండాలని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు ఆయనకి ఓట్ చేసుకోండి. ఇక చివరి లాస్ట్ 3 ప్లేసెస్లో దివ్య గారు, నిఖిల్ గారు, అట్లాగే గౌరవ్ గారు ఉన్నారు. ఇక్కడ దివ్య సేమ్ ఓటింగ్ ఉంది, డేంజర్ జోన్లో ఉంది 100%. నిఖిల్ పైకి వచ్చాడు, గౌరవ్ కిందకి వెళ్ళాడు. 100% డేంజర్ జోన్లో గౌరవ్ ఉన్నాడు. ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ ఉంటే గౌరవ్ వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. ఈ నిన్నటి ఎపిసోడ్ కూడా గౌరవ్ కొంచెం నెగిటివ్ అయింది. గౌరవ్ టాస్కుల్లో పర్ఫామ్ చేస్తున్నాడు, కానీ బిహేవియర్లో తనకి తెలుగు రాకపోవడం, లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఏం మాట్లాడుతున్నాడు, ఎట్లా మాట్లాడుతున్నాడు అని కూడా చూసుకోవట్లేదు. సో అది గౌరవ్కి బాగా డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. గౌరవ్ లాస్ట్ ప్లేస్లో ఉన్నాడు. 100% ఇదే ఓటింగ్ కంటిన్యూ అయితే సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే అంటే గౌరవ్ వెళ్ళిపోతాడు. ఇక్కడ లాస్ట్కి ఒక ట్విస్ట్ ఏం చేస్తారంటే భరణి గారిని తీసుకుని పెడతారు ఎవరో ఒకరి కంటెస్టెంట్కి. ఎందుకంటే తనుజా గారికి చివరి ఆప్షన్ అనమాట ఏదైతే సేవింగ్ పవర్ ఉందో. సో మీరే ఓట్స్ చేసుకుని సేవ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది ఈరోజు ఓటింగ్ అనాలిసిస్. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు, మీరు ఈ సీజన్ విన్నర్ ఎవరు అవుతారనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.